135 కీర్తనలో మనము 6వ వచనాన్ని చదువుదాం. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఈ మాట చూడండి, మనం ఇక్కడ గమనిస్తున్నాము. యెహోవా సేవకులారా యెహోవాను స్తుతించండి అని చెప్తున్నాడు. యెహోవా సేవకులారా ఆయన స్తుతించండి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే 15వ వచనంలో చెప్తున్నాడు, అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, అవి వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనా లేదు, వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ వాటితో సమానులు అని చెప్పాడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో మనము ఆయనలాగే ఉంటాం. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో మనం ఆయనలాగే ఉంటాం. అన్యజనులు వేటిని ఆరాధిస్తున్నారో వాటి వంటి వారుగా ఉంటారు. ఇదే విషయాన్ని 115వ కీర్తనలో కూడా 4 నుండి మనం చూస్తాం. వాటిని చెయ్యువారు వాటి యందు నమ్మిక ఉంచువారు వాటి వంటి వారు అని 8లో చెప్పాడు. ఇదే కీర్తన ఏ వచనాలు అక్కడ ఉన్నాయి కదా. కాబట్టి మనం ఆరాధించేది ఎవరిని, దాన్ని బట్టి మనం ఉంటాం. మనం ఆరాధించేది ఎవరిని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18లో చెప్పాడు, మనం ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు అన్నాడు. మనం ఆరాధించే వానిని మనం ప్రతిఫలింప చేస్తున్నాం. ఆ పోలికగా మనం మార్చబడుతున్నాం. నోరుండి పలకపోతే ఎలాగా? విశ్వసించి మాట్లాడండి. కన్నులుండి చూడకపోతే ఎలాగో? అదృశ్యమైన వాటిని నిదానించి చూడండి. చెవులుండి వినకపోతే ఎలాగో? ప్రభు ఏం చెప్తున్నాడో వినండి. ఎందుకంటే మనము మన ప్రభువుని ఆరాధిస్తున్నాం. మనమందరం ఆయనతో సమానంగా ఉన్నాం. కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం వచనం 2 చదువుదాం. వచనం 2. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, ఇక్కడ ఆరాధన గురించి చెప్పాడు. మోగ విగ్రహంలో ఆరాధించేవారు ఎటుపడినా అటు నడిపించబడతారు. కానీ తర్వాత వచనంలో 3లో చెప్పాడు ఏమనంటే, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని ఆత్మ వలన ఆరాధించేవారు, వారు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ వలన మాట్లాడుతున్నారు. మోగ విగ్రహాలను ఆరాధించేవారు ఎటుపడినట్టు నడిపించబడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ వలన ఆరాధించేవారు వారు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారు కృపావరం కలిగి ఉన్నారు. మోగ విగ్రహాన్ని ఆరాధించే వారికి లేని అనుభవం జీవం గల దేవుణ్ణి ఆరాధించే వారికి ఉన్న అనుభవం అదేంటంటే మనం కృపావరం గలవారు. కృపావరంతో మనము ఆయన్ని ఆరాధిస్తున్నాం అనే మాట ఇక్కడ చెప్పాడు. దేవుని ఆత్మ వలన ఆరాధించుట. ఫిలిప్పి పత్రికలో కూడా 3వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ చెప్పాడు ఏమనంటే, శరీరమును ఆస్పదము చేసుకొనక 3వ వచనం, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తున్నవారు. కాబట్టి మనం అందరం ఎవరము ఆరాధికులం. మనం ఆరాధిస్తుంది ఎవరిని? మోగ విగ్రహాన్ని కాదు. అందుకని ఆయన ఎవరో మనం ఆయన ప్రతిఫలింప చేస్తున్నాం కనుక మనం కూడా అలాగే ఉంటాం. ఆయన ఎట్టివాడు ఈ లోకంలో మనం అట్టివారము అనే మాట తెలుసు మనకి. ఇది ఆయన ఏ పోలికో మనం ఆ పోలికలోనికి మార్చబడటం. సో మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో మనం వింటున్నట్లుగా ఆయన నిజస్వరూపం ఛాయ్ కాదు. ఆయనలో ఏం లేదు చెప్పండి. యోహాను 1:1-5, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. అక్కడ ఇలా చెప్పుకోవచ్చు, ఆయన నిజస్వరూపమై ఉన్నాడు, ఆయనలో ఛాయ ఎంత మాత్రము లేదు.
కాబట్టి మనం ఎప్పుడైతే ఆ నిజస్వరూపాన్ని ప్రతిఫలింపజేస్తామో, ఆ నిజస్వరూపాన్ని మనము ఎప్పుడైతే ప్రతిఫలింపజేస్తామో మనం కూడా నిజస్వరూపంగా మార్చబడుతున్నాం. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మనము ఆయనను ఆరాధిస్తున్నాం గనుక మనము ఆయన వంటి వారముగా, అలాగే ఆయన పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. ఆయన ఎలాంటి వాడు చూడండి. ఆయన ఎలాంటి వాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే దేవుడు తన ఎలాంటి మహిమను వాడంటే అంధకారంలో నుండి పలుకుతాడు. అంధకారం అంటే అర్థం ఏంటంటే 0% అన్నమాట. దెర్ ఈజ్ నో హోప్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, విత్ జీరో హోప్. అంటే ఒక విధంగా చెప్పాలనంటే నిరీక్షణే లేనప్పుడు నమ్మటం అన్నమాట. ఆ అంధకారంలో నుండి వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు. ఇప్పుడు 15లో ఏమంటున్నాడు? అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపుతాడు అని నమ్ముతున్నాం, నిలబెడతాడని నమ్ముతున్నాం, విశ్వసించి మాట్లాడుతున్నాం. మనం విశ్వసించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకంటే మన దేవుడు కూడా మాట్లాడేవాడు కాబట్టి. మన దేవుడు ఎట్టివాడో ఆయన ఆరాధకులు కూడా అట్టివారై ఉంటారు. మూడవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగు సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించున్నాను. మూడవది ఏంటంటే ఆయన విగ్రహం వంటివాడు కాదు, ఆయన సంచరించేవాడు. ఆయన విగ్రహం వంటివాడు కాదు, ఆయన సంచరించేవాడు. అలాగైతే మనమెవరు? మనం కూడా ఎవరమంటే మనం కూడా సంచరించేవారమే. మనం కూడా సంచరించేవారమే. 7:1 చెప్పాడు, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఈ వాగ్దానాలు ఉన్నాయి. మనం సంచరించిన చోట ప్రభు కార్యము చేస్తాడు. ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మనల్ని ఏం చేయమన్నాడు? అపవిత్రమైన దానిని ముట్టొద్దని చెప్పాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనం చెప్పాడు, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు నివసించి సంచరించేవారు. సో మనకు ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే మీరు సంచరించండి చాలు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆయన చెప్పాడు ఏమనంటే 3వ వచనంలో, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానని చెప్పాడు. ఈ వాగ్దానం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? మనం విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఛాయో గుర్తుపట్టాలి, ఏది నిజస్వరూపమో గుర్తుపట్టాలి. సో అలా మనం గుర్తుపట్టి దేన్ని జోలికి వెళ్ళకూడదు దాని జోలికి వెళ్ళకుండా, దేన్ని మనం ముట్టకూడదు దాన్ని ముట్టకుండా ఉంటే, చూడండి ఈ వాక్యంలో ఏం చెప్పాడంటే 3వ అధ్యాయము 13వ వచనంలో అరకాళ్ళు కదండి, యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, మన చేతులతో ముట్టకుండా ఉంటే మన కాళ్ళు ముట్టిన చోట అద్భుతం జరుగుతుంది. కాబట్టి ప్రభువుకి స్తోత్రం. ప్రభు ఈ అనుభవం మనకు అనుగ్రహిస్తున్నాడు. మీ అందరికి కూడా అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మంచి మాట ఉంది. లూకాసు వార్త 4:14 అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం. ఆయన ఆత్మబలంతో తిరిగి వచ్చాడు. తర్వాత మనం చూస్తున్నాము ఆయన సంచరించుచు అనే మాట కూడా ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రభువు ఆయన ఆత్మబలంతో ఆయన తిరిగి వచ్చాడు, ఆత్మబలంతో ఆయన సంచరించాడు అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఆత్మ బలంతో సంచరించాలి. సంచరించండి చాలు. ప్రభు మనకి ఏం చెప్పాడు? సంచరించండి చాలు కదా. ఎరుకో చుట్టూ ఏం చేశారు? ఎరుకో చుట్టూ ప్రదక్షిణం చేశారు. ఎరుకో చుట్టూ వారు తిరిగారు. తిరిగినప్పుడు జరిగిన కార్యం
ఎరుకో ప్రాకారం కూలిపోయింది, ఎరుకోని వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ, ఖర్జూర వృక్ష పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకున్నారని రాశాడు. మరి సంచరిస్తే స్వాధీనం చేసుకున్నవారు మరి హాయిపట్నం దగ్గర ఎందుకు ఓడిపోయారు? ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ ఛాయను గుర్తించలేకపోయారు. వాళ్ళలో ఉన్న ఆ అపవిత్రమైన దాన్ని వారు గుర్తించలేకపోయారు. యెహోషువ ఏడుస్తున్నాడు ఏమనంటే, అసలు నేను ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు? ఆ? ఎందుకంటే చిన్న పట్టణం మీద మేము ఓడిపోయాం. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ మా మీదకి వచ్చి పడిపోతారు. సో నేనేం చెప్పాలి అని అన్నప్పుడు ఆ, వెంటనే యెహోషువకు వచ్చిన సమాధానం ఏంటంటే, నిబంధన మీరారు, ఆ, పడిపోయిన దాన్ని మరలా తిరిగి కట్టారు. ఇంకా చెప్పాలంటే ఆ పులిపిండిని దాచిపెట్టారు, ఆ శపితమైన దానిలో కొంచెం దాచిపెట్టారు అనేది వివరణలోకి వచ్చింది. అప్పుడు మరి జరహు మునిమనవుడు జబ్ది కుమారుడు మనవడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఈరోజు కూడా మనము సంచరిస్తే కార్యం చేస్తానన్న తర్వాత మనము అపవిత్రమైన దాన్ని ముట్టకుండా, విగ్రహాల జోలికి పోకుండా, విగ్రహం అంటే ఏంటో కాదు, ఎవరైతే జీవాన్ని ప్రేమించట్లేదో వారిని గుర్తించండి. ఎవరైతే జీవాన్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదో వారిని గుర్తించండి. గుర్తించి వారిని మీరు అకౌంట్లో వేసుకోవద్దు. వారి ద్వారా పరిచర్య వ్యాపిస్తుంది అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మంగళగిరిలో వాక్యం వచ్చింది కదా, సువార్త వ్యాప్తి. సో ఈరోజు సువార్త ఎవరి ద్వారా వ్యాపిస్తుంది? జీవాన్ని ప్రేమించేవారే. అటువంటి వారిని గుర్తుపెట్టుకోండి. కానీ జీవాన్ని విసర్జించిన వారు, జీవాన్ని ఎవరైతే విసర్జించారో వారి విషయంలో మనం ప్రార్థన కూడా చేయకూడదు. యోహాన్ రాసిన మొదటి పత్రికలు ఈ వివరాలు చెప్తున్నాడు చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. దీనికి పై వచనంలో ఏముంది? ఆయనే నిత్య జీవం. తర్వాత 11లో ఏముంది? మీరు నిత్య జీవం గలవారని తెలుసుకోండి. తర్వాత 11లో ఏముంది? దేవుని సాక్ష్యం ఏంటంటే ఆయన మనకు నిత్య జీవం దయచేసి నీ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాడు 16వ వచనంలో, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా చూస్తే వేడుకోండి. మరణకరము కాని పాపము గలదు, మరణకరమైన పాపం గలదు, అట్టి దాని గురించి వేడుకొన వల్ల నేను చెప్పట్లేదు అన్నాడు. జీవాన్ని విసర్జించిన వాళ్ళు ఉన్నారు. సో అట్టివారి గురించి వేడుకోవద్దు అన్నాడంటే అర్థమైంది, వాళ్ళ కొరకు వేడుకోవడం కూడా విగ్రహాన్ని ముట్టుకోవటమే. కాబట్టి మనం ఏం ప్రార్థన చేస్తున్నామో చాలా ముఖ్యమైన సంగతి. ఈరోజు మనం కాలు పెట్టిన కార్యాలు జరగట్లేదు అని అంటే కారణం నువ్వు ముట్టుకోకూడదు, ముట్టుకుంటున్నావు. సో నువ్వు కాలు పెడితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగించాలి. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. సో ఆత్మల వివేచన వారు, రాత్రి ఒక సహోదరి మాట్లాడుతున్నప్పుడు ఆ చెల్లితో నేను చెప్పాను, అమ్మా నీకు ఆత్మల వివేచన వరం లేదు, నువ్వు ఎవరిని ముట్టకూడదో వాళ్ళు ముడుతున్నావు, నీ లైఫ్లో నష్టాన్ని చూస్తున్నావు నువ్వు అని చెప్పి ఆ సిస్టర్తో నేను మాట్లాడినప్పుడు, ఆ వరం నాకు కలుగునట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్న అని చెప్పింది ఆ చెల్లి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 7వ వచనంలో ఆత్మ ప్రత్యక్షత అన్నాడు. ఆ కింద ఏముందంటే ఆత్మల వివేచన అని చెప్పాడు. సో మనం అందరం కూడా వివేచన కలిగి ఉండాలి. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఈ బోధకు ఆటంకములను భేదములను కలుగుజేవారిని కనిపెట్టి ఉండండి అని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, వారిలోని తొలగిపోండి. కనిపెట్టండి. నేను ఫేస్ చూస్తే చెప్పేస్తానన్నా అని సెన్స్ కాదు, ఇది గిఫ్ట్. సెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గిఫ్ట్. గిఫ్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెన్స్. సెన్స్ కాదు, నేను మొహం చూస్తే చెప్పేస్తాను అనొద్దు. ఆత్మలో వివేచిద్దాం. ఎవరు జీవాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, జీవాన్ని ఎవరు తృణీకరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, అసలు బొత్తిగా జీవాన్ని ఎవరు విసర్జించారు, వారి కొరకు వేడుకోవద్దు అన్నాడు. జీవాన్ని తృణీకరించిన వారిని హెచ్చరించాలి. వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని వారికి తెలియచేయాలి, తెలిసేటట్టు ప్రవర్తించాలి. సో ఇది మనం చేస్తున్నామంటే మనమందరం కూడా సంఘాన్ని ప్రేమిస్తున్నాం, ముఖ్యంగా సువార్త వ్యాప్తిని ప్రేమిస్తున్నాం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఒక మాట రాత్రి హైదరాబాద్లో ప్రభు మాట్లాడిన మాట చెప్తున్నాను. జీవాన్ని ప్రేమించేవారు జీవాన్ని వెంటాడతారు. అంటే ఇక్కడ కృపావరం గురించి మనం చూద్దాం చూడండి.
ఇది కూడా ప్రశాంత్ జీవితంలోనే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ పత్రిక 14:1లో వరము కొరకు ఆసక్తితో అపేక్షించి వెంటాడుట, ఫుట్నోట్లో రాశాడు ఏమని, వెంటాడుడి. ఏలియాను ఎలీషా వెంటాడాడు, పౌలును తిమోతి వెంటాడాడు, పౌలును తీతు వెంటాడాడు. అందుకనే వారి గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం, నా నిజమైన కుమారుడు. వాళ్ళందరూ జీవాన్ని ప్రేమించి వెంటాడారు. ఈరోజు మనం కూడా జీవాన్ని ప్రేమించి వెంటాడాలి. మీరు నా వెనక ఎందుకు వస్తున్నారు? ప్రభు తిరిగి అడుగుతున్నాడు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? 6వ అధ్యాయంలో అన్నాడు యేసు ప్రభు వారితో, 26వ వచనంలో, యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెదకుచున్నారు. మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇదే క్వశ్చన్ 6వ అధ్యాయంలో ప్రభు అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? పేతురు అన్నాడు, ఎవని వద్దకు వెళ్ళుదాము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. 68. కొందరిని చూసి అన్నాడు, మీరు రొట్టెల కొరకే నన్ను వెంటాడుతున్నారు అన్నాడు. కొందరిని చూసి అప్పుడు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు పేతురు అన్నాడు, నిన్ను ఎందుకు వెంటాడుతున్నామంటే జీవం కొరకు వెంటాడుతున్నాం. మనం ఎందుకు వెంటాడాలి? ఆ కృపావరం నాకు కూడా కావాలయ్యా, ఆ జీవం నాకు కూడా కావాలయ్యా అని మనం అడగాలి. ఆ వరాన్ని ప్రభు మనకి ఇవ్వాలి. ఈ కృపావరము చాలా అవసరం అన్నమాట మనకి. కృపావరంతో మనము పని జరిగించాలి. ఎందుకంటే కృపావరాన్ని ప్రేమించే వాళ్ళు వెంటాడతారు. ఏలియా అగ్ని రథాలు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎలీషా తిరిగి వెంటనే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే పైనుండి దుప్పటి పడింది. ఆ దుప్పటిని తీసుకొచ్చి యోర్దాన్ని మళ్ళీ కొట్టాడు. అది 2 పాయలుగా చేయబడింది. అబ్రహాం కూడా ప్రభు వెళ్తున్నాడు సొదొమ వైపు. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు కదా. ఎందుకు నిలబడి ఉంటున్నాం? ఎందుకు మనం కనిపెడుతున్నాం అంటే, చివరిలో అయినా ఏదైనా గిఫ్ట్ ఇంపార్టేషన్ కలిగిద్దేమో, వరం ఏదైనా ఇంపార్ట్ అవుతుందేమో, జీవము వ్యాపిస్తుందేమో. ఎందుకంటే మనం అందరం ఎవరు? మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అన్నాడు. సో మనం అందరం ఎవరు? జీవింపచేయు ఆత్మ, క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టిలో ఏముంటుందంటే ఇంపార్టేషన్ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆదాము జీవించు ప్రాణి 45, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. జీవించు ప్రాణి వేరు, జీవింపజేయు ఆత్మ వేరు. జీవింపజేయు ఆత్మ అంటే అర్థం ఏంటంటే, జీవింపచేయ ఆత్మ మాట్లాడుతున్నప్పుడు జీవం అనేది ఆ వ్యక్తిలోంచి ఇంకో వ్యక్తిలోకి వెళ్ళిపోద్ది. అది దాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఎఫెసీ 4:29లో ఏం చెప్పాడు? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనమే పలకండి అన్నాడంటే, జస్ట్ మనతో ఉన్న వ్యక్తికి మనం జీవాన్ని ఇంపార్ట్ చేయొచ్చు. 63 కదా, యోహాను 6:63లో ఏముంది? నేను మీతో చెప్తున్న మాటలు అవి జీవమునే. ఎస్, నా మాటలు ఆత్మయు జీవమునే ఉన్నవి. ఆయన మాటలు ఆత్మయు జీవమునే ఉన్నవి. జీవం వ్యాపిస్తుంది మనందరిలో నుండి. అందుకని మనమందరం కూడా కృపావరాన్ని ప్రేమించి వెంటాడాలి. జీవాన్ని ప్రేమించి మనము వెంబడించాలి. కాబట్టి మనం చదువుకున్న కీర్తనలో మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయనను మనము ఆత్మ వలన ఆరాధిస్తున్నాం. ఇక్కడ ఆత్మ అంటే వ్యక్తి కాదు. కొరింథీ పత్రిక 12లో ఆత్మ అంటే వ్యక్తి కాదు. వినపడుతుందన్నా? ఇప్పుడు వస్తుందండి. ఇందాక ఆగింది. సో కొరింథీ పత్రిక 12లో ఆత్మ అంటే వ్యక్తి కాదు. కొరింథీ పత్రిక 12లో ఆత్మ అంటే వరం. సో మనం దేవుణ్ణి దేంతో ఆరాధిస్తున్నాం? ఆత్మ వలన అంటే అర్థం ఏంటి? వరముతో ఆరాధించడం అన్నమాట. ఎప్పుడెప్పుడు ఆరాధించాలి? ఆదివారం ఆరాధన కాదండి. ఆదివారం ఆరాధన కాదు. ఆదివారం గురించి పైన 11వ అధ్యాయంలో చెప్పాడు కదా, అది ప్రభు వల్ల. కానీ ప్రతి క్షణం కూడా, ప్రతి దినం కూడా మనము ఆయన ఆరాధించే ఆరాధికులు. హెబ్రీ పత్రిక ప్రకారం చూస్తే 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనం నేడు అనబడు సమయంలో ప్రతిదినము జీవము గల దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులమని చెప్పాడు. మరి ఎల్లప్పుడూ మనం ఆ వరంతో ఆరాధించాలి. మనం ఎల్లప్పుడూ వరం కలిగి జీవించాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? 135వ కీర్తన 5వ వచనం, యెహోవా గొప్పవాడు,
మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు. దేవతల కంటే గొప్పవాడు అని మనకు ఎలా తెలుస్తుందంటే, మనము వాడికి అర్థం కాని భాషతో మనం ప్రార్థన చేయాలి. రాత్రి రాజమండ్రిలో ప్రార్థన కూడిక జరుగుతుంటుంటే అందరి మీద దేవునాత్మ దిగి వచ్చి అందరూ భాషలతో ప్రార్థన చేశారని చెప్తున్నప్పుడు, సో అద్భుతం కదా. చూడండి, దేవదూతలకు ఆజ్ఞాపించే భాష, అది దేవతలకు అర్థం కాని భాష. దేవదూతలకు మనము ఆజ్ఞాపించే భాష, ఇది పడిపోయిన దూతలకు అర్థం కాని భాష. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, దేవదూతల భాషలు అని చెప్తున్నాడు కదా. కొంతమంది కంటెక్స్ట్ని ఎలా చదువుతున్నారంటే, దేవదూతల భాషలు దేనికి కరుణ లేని నీ కట్టిన ముఖానికి అని పాట రాశారు. దేవదూతల భాషలు దేనికి కరుణ లేని నీ కట్టిన ముఖానికి అని పాటలు రాసి పాడుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ రాసింది ఆత్మవరాన్ని దూషించడానికి ఆత్మఫలాన్ని రాయలేదు. ఆత్మవరం ఉన్నట్టుగా చెప్పుకుంటున్న వారిలో ఆత్మఫలం ఎందుకు లేదో చెప్తున్నాడు. ఆత్మవరం ఉన్నట్టుగా చెప్పుకుంటున్న వారిలో ఆత్మఫలం ఎందుకు లేదో చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మఫలం ఆత్మవరం రెండు వేరువేరుగా ఉండవు. ప్రధాన యాజకుని వస్త్రములో ఆ వస్త్రం యొక్క చివరన అంచున ఆ నీలి దారంతో కట్టబడిన ఆ దానిమ్మ పండు, అలాగే ఆ బంగారు గంట, లేకపోతే ఆ గంట ఏదైతే ఉందో ఆ గంట వరాన్ని సూచిస్తుంటుండగా దానిమ్మ పండు ఫలాన్ని సూచిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేస్తాడో అక్కడ రెండూ ఉంటాయి. అసలు వరం ఎందుకు ఇచ్చాడంటే, రాత్రి ప్రభు చెప్పాడు కదా, వరం ఎందుకు ఇచ్చాడంటే టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్, మన ప్రేమను వ్యక్తీకరించడానికి ఇచ్చాడు. ఇప్పుడు మన సహోదరుని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు ఏ పదాలతో ప్రార్థిస్తున్నాం మనం అనేది అతని పట్ల మనకున్న ప్రేమ. ఇప్పుడు ఏ పదాలతో ప్రార్థించగలం? మనకేం అర్థం కావట్లేదు కాబట్టి, ప్రభువా ఈ ముళ్ళు నువ్వే ఉంచావు నాయన, ఇది నీ చిత్తమే నాయన అని ప్రార్థించవచ్చా? అర్థం కావట్లేదు కాబట్టి ఇలాంటి పదాలు వాడతాం ప్రేమ కాదు. అర్థం కావట్లేదు కాబట్టి ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో విజ్ఞాపనం చేస్తే అప్పుడు ఆత్మ ఆ వ్యక్తి కొరకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అది మనం సహకరిస్తున్నట్టు, అప్పుడు ఆ వ్యక్తి కొరకు మనం ప్రేమించి ప్రార్థిస్తున్నట్టు. మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో కూడా మీ ప్రేమ యథార్థమైందని కనపరచండి. 24 ఎలా కనపరచమన్నాడు? 9:15 చెప్పసఖ్యం కాని వరంతో. కాబట్టి వరము లేకుండా ప్రేమను మనం ఎక్స్ప్రెస్ చేయలేం. వరం లేకుండా మనం ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే దేవదూతల భాషలు దేనికి కరుణ లేని నీ కట్టిన ముఖానికి అని పాట రాసిన వాడికి అసలు బుద్ధి జ్ఞానం లేదు ఫస్ట్. ఎందుకంటే వాడు అందరినీ డైవర్ట్ చేశాడు. వాడే కాదు, ఈరోజు మనం కూడా తెలియకుండానే మహిమలను దూషిస్తున్నాం. నాకు తెలియనప్పుడు నేను దూషించాను, మీరెవరు ఆ పని చేయొద్దు. ఎవరైనా తెలుసుకోకపోతే తెలుసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో దేవదూతల భాషల గురించి ఏం చెప్పాడు? అవసరం లేదని చెప్పాడా? అలా చెప్తే 14:18లో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఎందుకు చెప్పాడు? అలా మాట్లాడితే గాలితో మాట్లాడినట్టు ఉంటుందని ఎందుకన్నాడు? కాబట్టి దయచేసి వరాన్ని నిలిపివేయటానికి ఫలాన్ని తెచ్చాడు అనే బుద్ధి లేని వ్యాఖ్యానాలు వినకండి. ఎందుకంటే మహిమలను దూషించడం తప్పు, దూషించిన వారి సంభాషణ వినటం కూడా తప్పే. మీరు ఒక మాట చెప్పమంటారా? బిలాము దూషిస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? బిలాము దూషిస్తున్నప్పుడు, లేదా బిలాము దూషించడానికి శపించడానికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? 23:5 ద్వితీయోపదేశకాండం విననొల్లకుండెను కదండి. మన గురించి ఎవడో నెగిటివ్గా మాట్లాడుతున్నాడండి. ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు చెప్పండి? మన గురించి ఎవరో నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? అది వినాలనుకునే వాళ్ళ దగ్గరే కదా. వినాలనుకునేవాడు ఎందుకు వింటున్నాడు? అతనికి కూడా మన మీద శత్రుభావం ఉంది. కాబట్టి ఈ సమాచారం అంతా సేకరించి మన దగ్గరికి తెచ్చేవాళ్ళని మనం ఏమనుకుంటాం? మంచివాళ్ళు అనుకుంటాం. కానీ అసలే నీ దగ్గరే ఎందుకు చెప్తున్నాడు నా గురించి అడ్డగా? అంటే నువ్వు కూడా వినాలనే ఆశ కలిగిన వాడువైనా ఆ వ్యక్తికి తెలుసుకోవడం నీ దగ్గరే చెప్తున్నాడు. కాబట్టి ఇలా మనం ఆలోచిస్తే మహిమలను దూషించడం ఎంత తప్పో, ఆ దూషించే వారి వర్తమానాలు వినటం, వారి వ్యాఖ్యానాలు ధ్యానం చేయటం అనేది కూడా తప్పే.
ఎందుకంటే ఇక్కడ మీరు ఆలోచిస్తే గబ్రియేలు ఇటురా, ఆ చెంబు ఇలాగ ఇవ్వు, మికాయేలు అటుపో బకెట్ ఇటుతే అనేది ఏం జరగదు. గబ్రియేలు మికాయేలును పేరు పెట్టి పిలవకూడదు. నేను ఒకసారి కారులో హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నా పక్క సీట్లో కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఒక పిల్లోడు. ఆ మధ్యలో ఇంకో కుర్రోడు కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు అనుకున్నారు? దేవదూతల శాస్త్రం చదువుతున్నారంట వీళ్ళిద్దరు. దేవదూతల శాస్త్రం అంటే బుక్ ఆఫ్ ఎనోక్ అని, మరి పేరు చెప్తే మీరు తీసి చదువుతారేమో, అందుకని చెప్పట్లేదు. ఆ పుస్తకం చదివారంట వీళ్ళందరూ. ఎందుకు చదివారయ్యా? మధ్యలో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్న ఇద్దరిలో నాకు వినపడుతుంది. వీళ్ళు దేవదూతలు అందరి పేర్లు చెప్తున్నారు. అంటే మనకు తెలిసింది ఎంతమంది దేవదూతల పేర్లు? గబ్రియేల్ తెలుసు, వీలైతే మికాయేల్ తెలుసు, ఆ పడిపోయిన లూసిఫర్ తెలుసు తప్ప మనకు పెద్దగా తెలియదు. నాకైతే పెద్ద తెలియదులే. స్వస్థత కొరకు ఏ దేవదూతని పిలవాలో అతని పేరు చెప్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు ఏ దేవదూతని పిలవాలో ఆ దేవదూత పేరు చెప్తున్నారు. నేను సడన్గా లేచి ఇంతమంది దూతల పేర్లు ఎలా గుర్తుపెట్టుకున్నారు తమ్ముడు అని అడిగాను. ఎందుకంటే మరి పిలవాలంటే గుర్తుండాలి కదా అన్నాడు. ఎవరు చెప్పారా బాబు మీకు ఇది? మనం వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తామా? నా ముందుండు గబ్రియేలు, నా వెనకుండు మికాయేలు కాదు. ప్రసాద్ గారు చెప్పిన ప్రార్థన కాదు అది. ముందు వెనక ఆళ్ళు కాదు ఉండేది. వేవేల దూతల దగ్గరికి వచ్చాం. ఇద్దరు పేర్లు ఎందుకు చెప్తున్నారు అని జకరియా గారు ఎప్పుడైనా ప్రసాద్ గారిని అడిగాడు. ఈయన చేసేస్తున్నాడు ఆ ప్రార్థన. ముందు మికాయేలు, వెనకాల గబ్రియేలు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు వెనకాల ఈ పాస్టర్ ఉన్నాడు. ఉం? వేవేల దూతల దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు చేయట్లేదు కదా ప్రార్థన. ఇది చెప్తాడు, చెప్పండి. మానేసామన్నా. మానేశారా? మీరు ఫస్ట్ ఏం మానేశారంటే ఆ పాలపుంత నక్షత్ర మండలం మానేశారు. ఆ పాలపుంత నక్షత్ర మండలం తర్వాత ఇది మానేశారు. వేవేల దూతల పేర్లు చెప్పండి. తెలియదు మనకి. కానీ 91వ కీర్తనలో ఏం చెప్పాడు? దూతలకు నీవు ఆజ్ఞాపిస్తావన్నాడు కదా. దూతలకు ఎలా ఆజ్ఞాపిస్తాం? వాళ్ళకి వాళ్ళకి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వరంతో ప్రభు వారితో మాట్లాడతాడు. వాళ్ళు మనకు సేవకులుగా అనుగ్రహించబడతారు. హెబ్రీ 1:14. మనకు తెలియదండి దేవదూతలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. బిల్లీ గ్రహం గారు ఇలా రాశారు పుస్తకం పైన, టైటిల్ అంతే, నేను చదవలేదు. అదృశ్య దేవుని సేవకులు. దేవదూతలు అదృశ్య దేవుని సేవకులు. ఎందుకంటే మా నాన్నగారి పుస్తకాలని చాలా ఇష్టం కాబట్టి నేనేమో అట్టలు చదువుతాను, ఆయన లోపల ఉంది చదువుతారు. సో నేను అట్ట మీద చదివాను. అది ఏమైనా బిల్లీ గ్రహం గారు రాసిన పుస్తకం. మీరు అదృశ్య దేవుని సేవకులు కదండి. మీరు ఆలోచన చేయండి. అసలు నేను ఎంతమంది దేవదూతలు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంటారు కదా. ఆ, కాబట్టి ప్రభువు కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరందరూ దూతలకు ఆజ్ఞాపించండి. ఎందుకంటే మనమందరం కూడా ఈ వరం కలిగిన వారం. ఈ కృపావరం మీలోనే ఉంది. ఈ వరం ఎక్కడో లేదు, మీ కడుపులోనే ఉంది. అయితే దాన్ని మీరు దూషిస్తే మేకాల్లో గర్భం మూయబడింది అంతే. కాబట్టి వరాన్ని దూషించకండి. ఇప్పుడు దావీదు ఆరాధన మీద కామెంట్ చేసే అంత స్పిరిచువాలిటీ నీకు ఉందా? మేకాలు లేదు కదా. కానీ ఏం చేసింది? అతని నాట్యం మీద ఈమె ఏదో పెద్ద కామెంటరీ రాసేసింది. కానీ ప్రభు ఏం చేశాడు? గర్భం మూసాడు. అందుకనే చాలామంది కడుపులో ఉన్న జీవ జల నదులను వరము ఈరోజు మేనిఫెస్టేషన్ అనేది ఆగిపోయింది. కానీ తిరిగి మరలా ప్రార్థన చేయొచ్చుగా, అట్లీస్ట్ ఎలాగైనా చేయొచ్చుగా. ప్రభువా 13లో నిలిచిపోయి అన్నావు, కానీ 14లో నేను అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అన్నాడే. చివరిలో ఏమన్నాడు? ఆటంకపరచొద్దు అన్నాడు, క్రమంగా జరిగించమన్నాడు కదా ప్రభువా. నేను నమ్ముతున్నానయ్యా అంటే కనీసం ఒక చుక్క నీరన్న బయటకు నాలుగుకు వస్తుంది. ఆ తర్వాత ఫౌంటైన్స్, రివర్స్, లోపల నుంచి ఓటలు బయటకు వస్తాయి. కాబట్టి మనం ఓటను పొందుకునేంతగా వరాన్ని ప్రేమించాలి. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళు ఆరాధించే ఆరాధనలో వరం ఉండదు, మన ఆరాధనలో వరం ఉంటుంది. ఇదే తేడా మనకి వారికి. ఆత్మ వలన ఆరాధించడం అంటే ఆ గుంటలో ఉండి ఫిలిప్పీ పత్రికలో ఆ చెరసాల్లో ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. ఎట్లా ఆరాధిస్తాడు? ఉచ్చరింపు సఖ్యం కానీ మూలుగులతో విజ్ఞాపనం చేస్తాడు. నా మనస్సు ఫలవంతంగా లేదు, నాకేం జరుగుతుందో తెలీదు, కానీ ఆయన రాసిన పత్రికలు రాశాడు, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి అని చెప్పాడు. అందుకని రోమా 14:17 ఏం చెప్పాడు? దేవుని రాజ్యం భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మయందు ఆనందం అన్నాడు కదండి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు అంటే నాలుక ఏమైందంట? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నాలుక ఏమైంది? నాలుక ఆనందిస్తుంది. 26వ వచనం. శరీరం ఏమైందంట? సురక్షితంగా ఉంటుందంట, నిలకడగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రభు మనల్ని ఉల్లాసంతో నింపుతానని అక్కడ రాశాడు. ఉల్లాసంతో నింపబడతాం.
ప్రార్థన చేసి అలసిపోతున్నారా? ప్రార్థన చేసి ఉల్లాసంతో ఉంటున్నారా? ప్రార్థన చేసి అలసిపోకూడదు. ప్రార్థనతో ఉల్లాసంతో బయటికి రావాలి. ఈ ఉల్లాసం ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రార్థన చేస్తుంటుండగా ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థించుదును అన్నాడు చూసారా? యోధా వ్రాసిన పత్రికలో కూడా ఈ మాట చెప్పాడు. చూడండి, యోధా పత్రికలో ఏం చెప్పాడు? మొదటి అధ్యాయము వచనం 20వ వచనంలో ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. డౌట్ రాకూడదు, మనకి నిలిచి ఉండాలి. ప్రభువు మనల్ని జీవం కొరకు కనిపెట్టేవారుగా ఈ వరంతో మాట్లాడుతున్నప్పుడు మన పోస్చర్ అలా ఉంటుంది అనమాట. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద లైఫ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వండర్స్ అండ్ మిరాకిల్స్. మనం అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్న వారముగా మనము ఈ వరంతో ప్రార్థన చేయాలి. కాబట్టి వారు ఎట్టివా, వారి విగ్రహంలో ఎట్టివో వారు అట్టివారే, మన దేవుడు ఎట్టివాడు, మనం కూడా అట్టివారు. సో మన దేవుడు ఎప్పుడు మాట్లాడుతుంటాడు, మనం కూడా ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతుండాలి. ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి అని ఎవరైనా మనల్ని అడిగితే నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? రోమపత్రిక 8:27 హృదయములను పరిశోధించి వాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. 28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. 26లో ఏం ప్రార్థించానో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థించింది 27లో ఉన్న యేసుప్రభుకు తెలుసు. యేసుప్రభుకు తెలియగానే ఆ తెలిసిన దాన్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు మేలు కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. ఈ ముగ్గురు మన పక్షంగా ఉన్నారు. ఆత్మ నాలో నుంచి మాట్లాడుతున్నాడు, ప్రభు ఆ ఇంటర్ప్రిటేషన్ని తీసుకున్నాడు, తండ్రికి సమర్పించాడు, తండ్రి నాలో మేలు చేస్తున్నాడు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ముగ్గురు ఏకీభవించి మన జీవితంలో పనిచేస్తున్నారు. ఆత్మ మాట్లాడుతున్నాడు, కుమారుడు ఆ మనసును ఎరిగాడు, ఆ తండ్రి మేలు కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. మేలు కొరకే మాట్లాడుతున్నాం, పిచ్చి మాటలు కాదు ఇవి. వినేవాళ్ళకి ఇవి పిచ్చి మాటలుగా ఉంటాయన్నాడు. ఉంటాయని చెప్పకపోతే ఆశ్చర్యం, కానీ ఉంటాయని చెప్పిన తర్వాత ఇక ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? వెర్రి మాట్లాడుచున్నారని అందరూ కదా అన్నాడు. కొంతమంది ఏమో కొత్త బ్రాండ్ తాగారు అన్నారంట. కొత్త బ్రాండ్ తాగారు అన్నట్టే ఉంటుంది మరి. కానీ మనమందరం లేచి నిలబడి ఏం చెప్పాలి? పేతురులాగా పొద్దు పొడిచి జామైనా కాలేదు, యోవేలు గ్రంథంలో రాయబడిన సంగతి ఇదే, అంత్యదినముల్లో నా ఆత్మను కొమ్మరింతును అని చెప్పినట్టు మనం ఒక స్టాండ్ తీసుకొని నిలబడాలి. అందరూ ఏంట్రా కొత్త బ్యాండ్ తాగారా, ఏంటి వీళ్ళందరూ కూడా వెర్రి మాట్లాడుతున్నారు, గాలితో మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు నువ్వు లేచి నిలబడి చెప్పాలంటే ఏమనంటే, యోవేలు గ్రంథంలో రాసిన మాట ఇదే అని చెప్పాలంట. అంతేగాని నా దగ్గరికి వచ్చి, అన్న నువ్వు పైకి మాట్లాడుకన్నా, నువ్వు మాట్లాడుకునేది ఏమైనా ఉంటే గదిలో మాట్లాడుకోన్నా, నేను కొత్త మంది తాగాడని అడుగుతున్నారన్నా అని మీరు చెప్పకూడదు. మీరు అక్కడ నిలబడి చెప్పాలి, యోవేలు గ్రంథంలో రాసిన సంగతి ఇదే, యెషయా గ్రంథంలో చెప్పిన సంగతి ఇదే అని చెప్పాలి. ఎందుకంటే మనం తెలివైన వాళ్ళం కాదండి. అన్నీ మనం ప్రార్థన చేసేయగలమా? అంత 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 ఉందా మనకి? లేదు. కాబట్టే మనకు ప్రభు ఈ సహాయం చేస్తున్నాడు. మనం ఇంకా చూడండి, మనసుతోటే ప్రార్థన చేస్తున్నాం. ఏమని చేస్తున్నాం? ఏమో ప్రభువా, తెలియదు ప్రభువా కదా. నేను చెప్పా కదా, చిన్నప్పుడు విజ్ఞాపన కూడా జరుగుతుంటుంటే ఓ మామగారు మా చర్చిలో ప్రార్థన చేసేవారు అనమాట. ఆవిడ ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడకి ఎప్పుడు వచ్చిద్దా ప్రార్థన అని చూసేవాడిని. ఎందుకంటే ఆవిడ ప్రార్థన చేసేదనమాట, శక్తి భక్తి లేని ప్రార్థన ప్రభువా మాది అనేది, శక్తి భక్తి లేదు నాయన అనేది. అంటే మనం ఎట్ట ప్రార్థన చేస్తున్నామంటే, మాకు తెలియదు నాయన, నువ్వే ముళ్ళెట్టామేమో నాయన, గాయం చేసేవాడు నువ్వే నాయన, గాయం ఈ నువ్వు మళ్ళీ యోబు గ్రంథంలో పోతారు, ఏ పోయి అంటారు, ఇచ్చినవాడు నువ్వే నాయన, తీసుకునేవాడు నువ్వే నాయన. యోబు ఏమన్నాడండి? నాకు మధ్యవర్తి ఉండిన ఎడల అన్నాడు. మనకి ఇప్పుడు మధ్యవర్తి ఉన్నాడు కదా. యోబు గ్రంథానికి ఎందుకు పోతున్నారు? యోబు గ్రంథానికి పోయి మొదటి అధ్యాయంలోకి పోయి ఆ సాతానుగాడు నీ దగ్గరికి వచ్చి మా మీద నేరం మోపాడేమో ప్రభువా, ఇయ్యేం ప్రార్థనలండి అసలు. ఇప్పుడు నేరం మోపేవాడు అక్కడ లేడని ప్రకటన 12:10లో చెప్పాడు కదా, వాడు పడద్రోయబడ్డాడు. కాబట్టి తెలియదు అనేది ఒప్పుకోలేకపోతున్నాం మనం. బర్నబాస్ నీకు కొన్ని విషయాలు తెలియవు అంటే, నాకు తెలియదు ఏముంది, నాకు 66 గ్రంథాలు తెలిసి అంటే నా అలాంటి మూర్ఖుడు లేడు. నీకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు కాబట్టే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నా అంటున్నాడు పౌలు. ఇన్ని సంఘాలు కట్టిన వాడికి తెలీదా? ఎస్ తెలీదు, నా మనసు బలవంతంగా ఉండదు అని అన్నాడు. 5 మాటలు మనసుతో మాట్లాడుతున్నాను, 10,000 మాటలు
ఆత్మతో మాట్లాడుతున్నానంటే నాకు ఎంత తెలీదు, నాకు తెలిసింది 5 నాకు తెలియంది 10,000 అన్నాడు. మరి మనం ఏమంటున్నాం? గంట ప్రార్థన కూడా మనసుతోటే చేస్తున్నాం. అరే ఒక 5 నిమిషాలు మనసుతో చేయి, మిగిలిన 50 నిమిషాలు 55 నిమిషాలు ఆత్మతో కూడా చేయటం ప్రాక్టీస్ చేయి. ప్రభువుని అడుగు, ఆ వరం ఇమ్మని అడుగు. ఖచ్చితంగా ప్రభు నీకు కనుపరచవలసినవి కనుపరుస్తాడు. అవి కనబడేవాళ్ళు చెప్తున్నారు, కనబడని వాళ్ళు నాకేం కనపడట్లేదు అంటున్నారు. మరియు మీ మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? మరియు మీ మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? పడ్డాయి. కాబట్టి ఇప్పుడు నువ్వేం తెలుసుకోవాలి? మీ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న బలాతిశయం ఎట్టిదో మీరు తెలుసుకునే వాళ్ళని, మహిమాస్వరూపియగు తండ్రి జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మీకు అనుగ్రహించి నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పాడు. కాబట్టి నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి నువ్వు కూడా చూడాల్సినవి చూడాలి, వాటిని చెప్పాలి. అన్న నాకు ఇదిగో ఇదిగా. నిన్న రాత్రి న్యూ జెరూసలేం పాస్టర్ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు మీ పరిచర్య గురించి నేను ప్రార్థిస్తే కొన్ని ప్రభు నాకు చూపించాడండి అని చెప్పాడు. నేను అడగలేదు, ఆయన చెప్పలేదు, కానీ కొన్ని ప్రభు చూపించాడు. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగాడు. కాబట్టి అసలు నువ్వు ఫస్ట్ ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే ప్రభు ఖచ్చితంగా నీకు చూపించవలసినవి చూపిస్తాడు. చూపించిన తర్వాత నువ్వు ఈ పరిచర్యకి ఎంత సహకారిగా మారిపోతావు, లేదా నువ్వు సహాయకుడిగా మారిపోతావు. యోహాను రాసిన 3వ పత్రిక 8లో చెప్పాడు, సత్యమునకు సహాయకులు కండి. ఫుట్నోట్లో రాశాడు, సత్యానికి జతపని వారు కండి. దండి గర్భమందు యేసు ప్రభు పడగానే మరీ చేసిన మొదటి పని ఏంటి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. 3 నెలలు ఆమెతో సహాయం చేసింది. ఎవరు చేస్తారు ఈ దినాల్లో? ఆత్మ కనపరిచే దృష్టాంతాలు కనబడితే మనం వచ్చి ఏం చేస్తాం? పెద్దోళ్ళమే చిన్నోళ్ళ దగ్గర పరిచయం చేస్తాం, చిన్నోళ్ళమే పెద్దోళ్ళ దగ్గర పరిచయం. సమూయేలు వచ్చి ఏలి ఎదుట, మరి వచ్చి ఎలిజబెత్ దగ్గర. యోసేపు యొక్క యజమానుడు యోసేపు దగ్గర, చిన్నది నయమాను దగ్గర పరిచర్య చేస్తున్నారు. ఎందుకంటే నాకు చూపించాడండి ఈ పరిచర్య గురించి విజన్, నేను సహకరించకుండా ఎలా ఉంటాను అని. సో ఇన్వాల్వ్ అవ్వాలి, పరిచర్య చేయాలి. ఆఖరికి ఒక మాట చెప్తాను. రాజమండ్రిలో మనం విన్న వర్తమానం ఏంటి? పరీక్షించాలి, పరిశోధించాలి. పరీక్షించి పరిశోధించి పరిశీలించిన వాళ్ళు ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. సో దేవుని ఆత్మ మీ మీద ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? ఆనాడు ప్రవక్తలు ఎలా పరిశోధించారంటే మన కాలాన్ని, క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, ఆ తర్వాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చారు. వారికి ఎల్లప్పుడూ ఉండే ఆత్మ ఇవ్వకపోతే వాళ్ళు మన కాలాన్ని పరిశోధించారు. మనకు ఎల్లప్పుడూ ఉండే ఆత్మనిస్తే మనం కాలాన్ని కాదు, కార్యాలు పరిశోధించాలి. కాలాన్ని పరిశోధించే పరిచర్య చేసిన పరిచర్య గొప్పదైతే, కార్యాలను పరిశోధించే ఆత్మ కలిగిన మనం ఎంత పరిచర్య చేయొచ్చు? ఈరోజు ఎంత ఇన్వాల్వ్ అవ్వచ్చు? నిజం చెప్తున్నాను, మీరు మాకు వచ్చి సహాయం చేయండి అని పౌలు కూడా కోరుకున్నాడు. సత్యానికి జతపని వారు కావాలి అని పౌలు కూడా కోరుకున్నాడు. అలా ఎందుకు కోరుకుంటున్నాడంటే, దీనివల్ల మీకు కూడా ఆశీర్వాదమే. మీరు ఇన్వాల్వ్ అయితే దీని విషయంలో మనకు కూడా ఆశీర్వాదమే కదా. అందుచేత ఈ ఉదయకాలము ఈ వాక్యాన్ని వింటున్న మనమందరం మరి ఈ కీర్తనలో రాసినట్లుగా మన దేవుడు దేవతల కంటే గొప్పవాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐగుప్తులు ఆయన చేసే సూచక్రియలు ఉన్నాయి. ఇశ్రాయేలు ఎదుట అమోరీలు 2 రాజులను ఆయన ఎలా చంపాడో ఉంది. వారి దేశాన్ని ఇశ్రాయేలుకి ఆయన స్వాస్థ్యంగా ఎలా ఇచ్చాడో ఉంది. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ప్రభు చేసే కార్యాలు. కాబట్టి నిరీక్షిద్దాం, పొందుకుందాం. ప్రభు ఈ ఉదయకాలం ఈ వర్తమానం ద్వారా మీ అందరిలో కూడా ఆ జీవజల నదిని కదిలించునుగాక. దేవదూతల ఆత్మలు లేకపోతే దేవదూతలు అనే పరిచారకులు మీ జీవితంలో నిరంతరం పనిచేయుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. మనమందరం కూడా మరి ప్రార్థిద్దాం. కనబడిందేదో తెలియపరుద్దాం, ఆత్మ ప్రత్యక్ష చెప్దాం. తద్వారా ఒకరి ప్రత్యక్ష ద్వారా మరొకరికి ఆదరణ కలుగుతుంది. అందరి ప్రత్యక్షతలు కలిసి ఒక గొప్ప పరిచర్య జరుగుతుంది. కాబట్టి ఇందులో అందరూ ఇంపార్టెంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత ఇస్తాడు. మనకు అందరికి ఇచ్చిన ప్రత్యక్ష ద్వారా దేవుని రాజ్య నిర్మాణం, సంఘ నిర్మాణం కట్టబడుతుంది. ఆమె
135 కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. యెహోవా సేవకులారా, ఆయన స్తుతించుడి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన మనం ఎలాగా స్తుతించాలి, ఎలాగా ఆరాధించాలంటే, మనం సేవిస్తున్నటువంటి ఎవరిని పూజిస్తున్నామో మనం కూడా ఎవరిని ఆరాధిస్తున్నామో మనం వారి వంటి వారమే. మనం విగ్రహాలను పూజిస్తే విగ్రహం వంటి వారిగా ఉంటాం. అదే మనం మరి జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం కూడా జీవం కలిగిన వారం. మనం కూడా ఆయన్ని నిత్యము ఎల్లప్పుడూ ఆరాధించేవారుగా, ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండాలంటే ఆయన ఇచ్చినటువంటి వరం ద్వారా మాత్రమే మనం నిర్వహించబడుతున్నప్పుడు ఆ వరం ద్వారా వరం పొందుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మరి కలిగే అనుభవాల గురించి ప్రభు దేవదూతల పరిచర్య, సత్యానికి సహకారులుగా ఉంటాం. అలాగే ఆత్మల వివేచన అనేది కలిగి ఉంటాం. వరం ద్వారా నిర్వహించబడేటప్పుడు మనలో భేదాలు కలిగించేవారు, వాటిని కూడా కనిపెట్టి వారికి మనం దూరంగా ఉంటాం. అపవిత్రమైన వాటిని విగ్రహాల జోలికి పోవద్దు, అపవిత్రమైన వాటికి మరి ముట్టకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అపవిత్రమైనవి అనగా అది జీవాన్ని ప్రేమించే వారికి మనం దూరంగా ఉంటాం. ఎవరైతే మనం జీవాన్ని ప్రేమిస్తారో, పరిచయను ప్రేమిస్తారో, ఆత్మ ద్వారా వరం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి వ్యక్తులతో వారే నిజ స్వరూపం కాబట్టి నిజమైన వ్యక్తులు. వారితోటి సహవాసం చేసినప్పుడు వారి ద్వారా మనకి ఆ వరం మనం ఇంకా ప్రజ్వలింప చేస్తాం. తద్వారా ఆ వరం ద్వారా నిర్వహించబడుతున్నప్పుడు పరిచర్య జరుగుతది. సంఘ క్షేమాభివృద్ధి చెందుతది. వ్యక్తిగతంగా కూడా మనం క్షేమాభివృద్ధి చెందుతాం. దేవుని కూడా యథార్థంగా మనం ఆరాధించగలం. నిరంతరం కూడా ఆయన నిత్య ఆరాధికులుగా ఉండగలం. అదే యెహోవా సేవకులారా, ఆయన స్తుతించుడి అనే అనుభవంలో మనం ఉంటామన్న విషయాన్ని ప్రభు తన సేవకు ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, ఇప్పుడు వరకు నిలిచి వాక్యం దేవుని ప్రియులకు, దేవుని సేవకులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ గురువారం కడపలో, అలాగే శుక్రవారం, శనివారం 21, 22 హైదరాబాద్ పరిచర్య, అలాగే 26వ తేదీ ఉదయం కరీంనగర్, సాయంత్రం మంచిర్యాల, అలాగే 27వ తేదీ ఏలూరు, 29వ తేదీ నిడదవోలులో జరిగే వన్ డే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నా. అలాగే ప్రాముఖ్యంగా ప్రియులు ప్రశాంత్ గారి సంపూర్ణ స్వస్థత కొరకు తిరిగి మరి ఆయన మరి స్వస్థపరచబడి మరి సంపూర్ణ సేవకు అప్పగించుకుని పరిచర్లో మరి ముందుకు కొనసాగులాగా మరి మీ అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే మనం కోడికి ముగింపు చేసుకుందాం. అరుణ్ గారు చేస్తున్నారా ఏంటి? మంజులత గారు చేస్తారా? చేయమనండి, పర్వాలేదు. ఎవరైనా పర్వాలేదు. చేయండి సిస్టర్, చేయండి. ప్రార్థన. స్తోత్రములు దేవా, స్తుతులు 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 స్తోత్రములు దేవా, సర్వాధికారి మీకే వందనాలు. మహాపరిశుద్ధుడా, ప్రియా మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. మా జీవితాలను ప్రభువా సమస్తము అయ్యా మీ మేలుతో నింపి ప్రభువా మీ ఆత్మ ద్వారా, ఆత్మ వరముల ద్వారా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. మా జీవితాలు ప్రభువా ఎరిగిన దేవుడు నాయన, సమస్త మహత్యం కలిగిన గొప్ప తండ్రి, దేవదూతల కంటే అయ్యా దేవతల నిజంగా మా జీవితాల్లో ప్రభువా దేవదూతలను ఆధారం చేసుకోవటం కాదు ప్రభువా, ఆత్మలో జీవజల ఊటలు మాలో మా హృదయాల్లో తండ్రి బయలుదేరినట్లు ప్రభువా, జీవజల ఊటలతో మా నోట ప్రతి మాట మేము పలుకుతున్నప్పుడు ప్రభువా అది వరమై, అది విశ్వాసంతో మేము పలికినప్పుడు ప్రభువా మీ సామర్థ్యం ప్రభువా మా జీవితాల్లో నెరవేర్చబడుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మా పట్ల కలిగిన ఒక్కొక్కరి పట్ల కలిగిన ప్రణాళికలు ఈ దినం ఎంత గొప్పవో ప్రభువా ఎరిగి ప్రభువా మా జీవితాల్లో మీకు మేము లోబడి ప్రభువా మిమ్మల్ని ప్రభువా వెంటాడినట్టు, మిమ్మల్ని ప్రభువా మీ జీవాన్ని వెంటాడినట్లు ప్రభువా, జీవమును ప్రేమించిన వాడు మంచి దినమును చూడగోరినట్లు ప్రభువా, అయ్యా జీవమును కనుగొనివాడు ప్రభువా నీ కటాక్షమును కనుగొన్నట్లు ప్రభువా, ప్రతి క్షణము ప్రభువా అయ్యా మీ జీవాన్ని వెంటాడుతూ ప్రభువా జీవం కలిగిన వారిని, జీవాన్ని ప్రేమించే వారిని ప్రభువా అనేకులు మా ముందు
మా ఎదుట ఉండవచ్చు, కానీ మేము వివేచించి వివేకం కలిగి ప్రవ్వా జీవమును వెంటాడే వారిని మేము ప్రవ్వా అయ్యా మేము కూడా అట్టి వారిని మేము కనుగొని ప్రవ్వా అట్టి వారితో మా సహవాసాన్ని మేము కొనసాగుటకు ప్రవ్వా మరి ముఖ్యంగా ఈ పరిచర్యలో మాకు ఇచ్చిన తండ్రి ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ జీవాన్ని వెంటాడుతున్నారు, జీవాన్ని హత్తుకొని జీవాన్ని ప్రేమించి మంచి దినములు మేము చూడగోరినట్లు ప్రవ్వా దేవా మీరు చూపుతున్న ఈ కృపను బట్టి మీకు వందనాలు. మీరు ఇస్తున్న సందేశాలను బట్టి ప్రవ్వా, సంగతులను బట్టి ఊరికే విని వదిలేసే వారంగా కాదు ప్రవ్వా. అవును ప్రవ్వా, మా జీవితాలు నిజ స్వరూపమైన దేవుడు, నిజ దేవుడివి. మాకున్న అనేకమైన వాగ్దానాలను మేము స్వతంత్రించుకుని అట్టి వాగ్దానాలు ఈ దినమున మాకు స్వాస్థ్యమై నిలిచి ప్రవ్వా మీ ఎదుట ప్రవ్వా సర్వోన్నతుడమైన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కృప వెంబడి కృపను మేము పొందుకుంటాం ప్రవ్వా దేవా. అబ్రహామును పరిశోధించినట్టు పరిశీలించినట్టు ప్రవ్వా మా జీవితాల్లో కూడా అనేక సంఘటనల ద్వారా పరిస్థితుల ద్వారా మీరు పరిశోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో, ఈ పరీక్షల్లో, ఈ పరిశోధనలో మేమందరము నిలిచి నాయన విశ్వాసంతో నాయన మీ వైపు చూస్తూ ప్రవ్వా కుడికైనా ఎడమకైనా చూడక ప్రవ్వా, దేని వైపు చూడక ప్రవ్వా మా ఆత్మలను భ్రమపరచుకొనకుండా అయ్యా తండ్రి మేలైన దాన్ని మేము అయ్యా కోరుకుంటూ ప్రవ్వా మేలుని ప్రవ్వా అయ్యా నిరంతరం మేలు చేయవారంగా ప్రవ్వా మా జీవితాల్లో మీరు నిలిచి మాకు ఇస్తున్న ఈ వాక్యమును బట్టి, జ్ఞానమును బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఈ ప్రత్యక్షతలను బట్టి మీకు వందనాలు. ఒక్కొక్కరికి ఇచ్చిన ప్రత్యక్షతలను ఆత్మలో అయ్యా వివేచిస్తూ ప్రభా అయ్యా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజమైన తిమోతిలాగా, నిజమైన తీతులాగా ప్రభా సేవకుడు అంట ప్రభా మాకు ఇచ్చిన సేవకులు అంట మేము కూడా నిజమైన వారిగా యథార్థమైన భక్తితో, యథార్థమైన ప్రేమతో ప్రవ్వా మా జీవితాలు అట్టి వరమును మేము కలిగి ఉండాలి. అది మాకు మేంగా అయ్యా కూర్చుకునేది కాదు, సమకూర్చుకునేది కాదు ప్రభ. కేవలం ఇది మీ వరం అని ఎరిగి ప్రభ ఈ వరంతో మేము పనిచేస్తే ప్రభ మీ సామర్థ్యం వెల్లడవుతుంది. మీ శక్తి సామర్థ్యాలు మా జీవితాల్లో ప్రభ అనేక కార్యాలతో మమ్మల్ని ఆనందింపచేయగల దేవుడివి, సంతోషం పెట్టగల దేవుడు నాయన. అట్టి సామర్థ్యం కొరకు అయ్యా పరిపూర్ణంగా తండ్రి మీ మీద మేము ఆధారపడటకు అయ్యా అనుకోంటకు మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన అయ్యా మాటలను బట్టి ప్రభా నీ స్వరూపమైన నిన్ను మిమ్మల్ని ప్రభా మేము వెంటాడుతూ ప్రభా ఛాయని గాని మాయని గాని విగ్రహాలు జోలికి పోకూడదని ప్రభా మీరు సెలవిచ్చినట్లు ప్రభా మా జీవితంలో ఏది కూడా విగ్రహంగా అయ్యా మేము ఎక్కడా కూడా ప్రభా వాటితో అయ్యా వాటి జోలికి కానీ వాటి చోటుకి కానీ మేము వెళ్లకుండా ప్రభా ఈ దినమున మీ వాక్యం నిజ స్వరూపమైన మీ వాక్యాన్ని అద్దం వల్లే ప్రతిలింప చేయనట్లు ప్రభా అయ్యా మీ వెలుగును, మీ ప్రత్యక్షతను మేము తండ్రి అనేకులకి నాయన మాలో కనపరచబడినట్లు దేవా అయ్యా తండ్రి గొప్ప దేవుడివి దేవా అయ్యా భయంకరమైన దేవుడు అని ప్రభా ఎదుటివారు అయ్యా మీ అందున్న దేవుడు గొప్పవాడని ప్రభా అయ్యా సాక్ష్యం ఇచ్చినట్టు మా జీవితాలను అట్టి సాక్ష్యాలతో నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రములు. ప్రశాంతిని బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఆ బిడ్డ పట్ల మీరు కలిగిన ప్రణాళికను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభ. తల్లి గర్భంలోనే మీరు రూపించబడక మునిపే మీరు ఏర్పరచుకున్న సేవకుడని, మీరు సహాయం చేసే అయ్యా సేవకుడని ప్రభ అయ్యా మాట్లాడినట్టు ప్రభ మీ సహాయం దినము ఆ బిడ్డకు అందుతుండగా ప్రభ మీ ఏర్పాట్లు ఆ బిడ్డని ప్రభ నిలబెట్టుకున్నారు, ఇంకను పరిపూర్ణంగా నిలబెట్టబోతున్నారు ప్రభ. మీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా తన జీవితంలో మీరు నాయన ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఈ పరిస్థితి ఆ బిడ్డకి నాయన ఇంకా పరిపూర్ణలోకి రావటానికి మీరు ఇచ్చిన అయ్యా ఈ పరిస్థితి ప్రభ తనకి నాయన ఆశీర్వాదకరంగా మలుస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మనుషులు కాదు, డాక్టర్లు కాదు ప్రభ, మీరు నాయన బిడ్డ అయ్యా జీవమై ఉన్నారు. ఆ జీవమైన దేవుణ్ణి ప్రభ బిడ్డ తండ్రి ఇంకనో ప్రభ అయ్యా మీరు ఆ కుటుంబంలో ఆ యొక్క సేవకుని విషయంలో విందు జరిగినట్లు ప్రభు ఇది ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తున్న దేవుడివి. ప్రతి నోట పలుకుతున్న ప్రతి మాటని మీరు స్థిరపరుస్తూ ఆ బిడ్డ పట్ల మీరు కలిగిన ఉద్దేశాన్ని అయ్యా నిష్ప్రయోజనం కానేరదని మేము ఎరుగుదము.
అయ్యా నువ్వు సమస్త క్రియలు చేయగలవని ప్రభువా మా జీవితాల్లో మేము ఇంతకాలము ప్రభువా అయ్యా కళ్ళారా చూసి ప్రభువా నీ ప్రత్యక్షతలో నిలిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంకా జరగవలసిన దినముల్లో మంచి దినములు తన జీవితంలో మేము చూడబోతున్నాం ప్రభువా అయ్యా ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా ప్రతి ఒక్కరిని అటెంటివ్గా ప్రభువా అయ్యా అక్కడ అటెండర్స్ని కానీ ఎవరిని నిర్లక్ష్యం చేయనివ్వకుండా మీరు మీ కాపుదల్లో ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున అయ్యా నిజంగా అటువంటి హాస్పిటల్కి వెళ్తే మా జీవితాల్లో అయ్యా మేమైతే అయ్యా ఎవ్వరు మమ్మల్ని పలకరించేవారు లేరు కానీ ఈ దినమున మీరు నాయన కటాక్షం ఉంచి నాయన బిడ్డ చుట్టూ మీరు ఉంచిన దేవదూతలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు బిడ్డను త్వరగా తండ్రి మీరు విడిపించి మా మధ్యకి క్షేమంగా నడిపించమని ఆ కుటుంబానికి ఆదరణ కలుగ చేయమని నిశ్చికి కూడా ధైర్యాన్ని ఇవ్వమని గర్భంలో ఉన్న బిడ్డకి ప్రభావ మంచి క్షేమాన్ని దయచేయమని తన కుటుంబం చుట్టూ నీ కాపుదల ఉంచమని అలా తిరిగిన ఆయన ఉత్సాహ గానాలతో ప్రభా ఆ కుటుంబం మమ్మ చెల్లిస్తూ మీరు మాట్లాడిన దైవజనులను మాటలను బట్టి నోట ఉంచిన మాటలను మేము ఒక్కొక్కటి ప్రభా మా జీవితాల్లో సఫలము చేస్తున్నందుకు ఆ మాటలు మా జీవితాలు విత్తుతున్న ఆ కుమారులను కూడా ప్రభా మీరు అన్ని విధములుగా నడిపిస్తున్నందుకు ప్రభా స్థిరపరుస్తూ ఒక్కొక్కరి జీవితాలను ప్రభా ఈ దినమున మేము ప్రభా ఈ లోకంలో భౌతికంగా మేము ఏమి లేకపోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా మేము అందరం ఐశ్వర్యవంతులమని కలిమిగలిగిన అలమని ప్రభా ఐశ్వర్యవంతులమైన జ్ఞానమును నీతిని పరిశుద్ధతను విమోచనను అన్నిటినీ మేము కలిగి అయ్యా ఇటు బలముతో ఇటు విమోచనతో మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. సహోదరి మంజులత గారికి కోడికలు ఎప్పటి వరకు నిలిచి ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కోరిక ముగించేసుకుంటాం. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికి అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.